హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రవలి టాక్స్. ఈ వీడియో వచ్చేసి అయితే హోలీ రోజు ఈవినింగ్ వ్లాగ్ ఇది. నేను చెప్పాను కదా, మేము మా విలేజ్కి వెళ్తాము, జాతర జరుగుతుంది అని చెప్పేసి. మార్నింగ్ హోలీ జరుపుకొని ఆఫ్టర్నూన్ అయితే స్టార్ట్ అయిపోయినాం మా విలేజ్కి. ఘర్షకృతి మా విలేజ్, గట్టుబుత్కూరు నుండి అయితే వెళ్తాము. ఇది వచ్చేసి అయితే ఛత్రపతి శివాజీ విగ్రహము, గట్టుబుత్కూరు ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఇది శివాలయం. గట్టుబుత్కూరు పై నుండి అయితే వెళ్తాం. ఇదైతే షార్ట్ కట్ రూట్, మాకు దగ్గరే ఉంటుంది, ఒక 20 minutes పడుతుంది ఇటు నుండి వెళ్తే. అయితే ఇది బీరప్ప దేవాలయం. నెక్స్ట్ అయితే ఇక పొలాలు ఉన్నాయి, అటు సైడ్ ఇటు సైడ్ 2 sides పొలాలే ఉండే. మెయిన్ రూట్ వచ్చేసరికి దీనికి కొత్తపల్లి కురిక్యాల అటు నుండి అయితే వెళ్ళొచ్చు, బస్సులు అవైలబుల్ ఉంటాయి. అటు నుండి అయితే మనకి ఓన్ వెహికల్స్ ఉంటాయి, ఇట్లా షార్ట్ కట్ యూజ్ చేసుకొని అయితే ఇటు నుండి వెళ్ళిపోవచ్చు. మ్యాక్సిమం వరకు అయితే మేము ఇట్లా వెళ్ళినాం, అటు నుండి ఎప్పుడు కూడా వెళ్ళలేదు. నేను ఇంటికి వచ్చేసి మేము ఇంతకుముందు హోలీ సెలబ్రేషన్ వీడియో అప్లోడ్ చేసినా కదా, దీనికన్నా ముందు దానికి వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఆ వీడియో అప్లోడ్ చేసేసరికి అయితే 1:30 అయితే అయింది మిట్ట మధ్యాహ్నం. మంచిగా ఎండ కొడుతుంది, అప్పటికే ఫుల్ ఎండకి బయలుదేరినాము. ఇది వచ్చేసి అయితే పెద్ద కెనాల్, ఇది స్టోరేజ్ వాటర్ కోసం అంట ఇట్లా తవ్వుతున్నారు. చాలా ఇయర్స్ నుండి ఇట్లానే తవ్వుతూనే ఉన్నారు. నేనంటే క్వారీలు కావచ్చు అని అనుకున్న ఫస్ట్, గుట్టలేమో అని. కాకపోతే అదంతా తవ్వుతున్నారు కెనాల్, స్టోరేజ్ వాటర్ కోసం అని చెప్పిండు నాకైతే నవీన్. అంత డీటెయిల్గా అయితే నాకేం తెలియదు దాని గురించి. ఇది కూడా కెనాలే. లాస్ట్ టైం వచ్చినప్పుడు బాగానే వాటర్ ఉండే, కాకపోతే ఇప్పుడైతే వాటర్ అసలు లేనే లేవు. ఎండకు కావచ్చు, ఎండకి మొత్తం వాటర్ లేకుండా అయిపోయినాయి. మేమైతే ఇంటికి వచ్చేసినాము. ఇంటి ముందు అయితే గవర్నమెంట్ స్కూల్ ఉన్నది, దాంట్లో ఇవి ఎక్సర్సైజ్ చేసేటైతే పెట్టిండ్రు రీసెంట్గా. మా పిల్లలు ఆడుతున్నారు కొంచెం సేపు. అవి ఉండడం వల్ల కొంచెం వాళ్ళకి ఎంటర్టైనింగ్ అయిపోయింది. అవంతిక, నవీన్ వాళ్ళ అక్కయ్య కూతురు, పెద్ద కూతురు ఆమె. వాళ్ళు ముగ్గురు, వీళ్ళిద్దరు, 5 కలిసి అయితే ఆడుకున్నారు. మంచి ఛాన్స్ అయిపోయి ఆడుకున్నారు. ఇది వచ్చేసి గవర్నమెంట్ స్కూలు, రైట్ సైడ్ అంగన్వాడీ ఉంది, ఇందులోనే ప్రైమరీ స్కూల్, అన్ని స్కూల్స్ కలిపి ఒకటే దాంట్లో పెట్టేసిండ్రు. ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ అయితే మొన్ననే పెట్టిండ్రు రీసెంట్గా. మేము దీపావళి ఎప్పుడు వచ్చినట్టు ఉన్నాము, దీపావళి ముందు దీపావళి తర్వాతను అప్పటి నుండే స్టార్ట్ చేసిండ్రు, అంతకుముందు లేకుండే ఇవి పెట్టడం వల్ల వాళ్ళకి ఇక్కడ స్కూల్లో కూడా వాలీబాల్ అది ఇది ఆడతారు కదా. మార్నింగ్ వాళ్ళకైనా కొంచెం వర్క్ చేసుకున్నా కూడా మార్నింగ్ ఈవినింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అరవింద అయితే తిరుగుతున్నది రౌండ్గా, మన బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి తిరుగుతున్నాం, కాకపోతే వాళ్ళేమో ఆడుకోవడానికి తిరుగుతున్నారు. నేను ఆడుతానని చెప్పేసి అయితే వాడైతే వచ్చి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు మా చిన్నోడు. ఈమె రౌండ్ తిరుగుతుంది. మౌనిక అక్క లాస్ట్ అంతకుముందు వీడియోలో మీరు చూసుంటారు, నవీన్ వాళ్ళ అమ్మమ్మ విలేజ్ అని మీకు వీడియో అప్లోడ్ చేసిన దానిలో కూడా ఉంది అక్క. మేము చెట్టుకి మామిడికాయలు తెంపినాం కదా, అక్కడ ఉండే ఆ వీడియోలో. నెక్స్ట్ అయితే వాళ్ళ అక్క తమ్ముళ్ళు ఇద్దరు కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ అన్న ఈవినింగ్ చేసేది వీళ్ళు తిన్నాకే చేస్తున్నారు ఎక్సర్సైజ్, తిన్న తిరగడం కోసము. ఇద్దరైతే చేసేసిండ్రు. వాళ్ళు అక్కడ ఆడుతున్నారు. మీది కంట అని ఎక్కుతున్నారు. కాకపోతే నాకైతే ఫుల్ భయమైంది, కింద పడితే ఇట్లా బలంగా తాకుతాయి కదా, అవి బాగా గట్టిగా ఉన్నాయి. కొత్తగా పెట్టిర్రు కాబట్టి అంత ఫ్రీగా ఆలేదు అవి యూజ్ చేయడానికి కోసం. నెక్స్ట్ అయితే ఈవినింగ్ అయితే జాతరకు వచ్చేసినాం మేము. అన్ని బండ్లు అయితే తిరుగుతున్నాయి. ఎవరి ఇంట్లో ఏ వెహికల్ ఉంటే ఆ వెహికల్తోనైతే గుడి చుట్టూ దింపుతారంట ఇక్కడ. ఘర్షకుర్తి, ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది. మేమైతే ఇక నాన్ వెజ్ తిన్నాం, గుడి లోపలికి అయితే వెళ్ళలేదు. బయటే జాతరకి అయితే మొత్తం చూసేసి పిల్లలకి బొమ్మలు అవి ఇవి కొనిచ్చి అయితే బయటే బండ్లు తిరుగుతుంటాయి అయితే చూసుకుంటున్నాము. ఈవినింగ్ కదా, లైటింగ్కి మంచిగా కనిపిస్తాయి అని చెప్పేసి అయితే ఇక కొంచెం చీకటి అయ్యేదాకా ఉండి అప్పుడైతే స్టార్ట్ అయ్యి జాతరకి అయితే వచ్చేసినాము. అప్పటికే మా చిన్నోడు పడుకున్నాడు, కానీ ఇక లేపి తీసుకొని వచ్చినాము. ఎందుకంటే ఇక మళ్ళీ వచ్చిన తర్వాత అది కొనలే ఇది కొనలే, ఇది కావాలి అది కావాలని అంటాడు, పెద్దోడికి కొన్నాయి కావాలంటాడు అని చెప్పేసి అయితే ఇక లేపి తీసుకొని అయితే వచ్చేసినాం మేము. ఇక్కడ అవన్నీ ఉన్నాయి కదా, ఫొటోస్, రాముడు, సీత, వెంకటేశ్వర స్వామి, అవన్నీ లైటింగ్ అయితే పెట్టిండ్రు. అక్కడైతే ఒక 2-3 ఫోటోలు దిగేసి అయితే గుడి వెనకాలకైతే వెళ్ళినాము. అక్కడ ఇక లోపలికి ఎట్లా వెళ్ళాం కదా, ముందు నిల్చుందాంలే అని చెప్పేసి అయితే మళ్ళీ వెనకాలకి వెళ్ళి ముందుకే వచ్చేసినాము. షాప్స్ అయితే బాగానే పెట్టిండ్రు. మేమైతే ఏది కొన్నా 99 అనే షాప్ ఉంది అక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది, ఏదైనా 99 అనే. ఆ 99 రూపీస్లోనే ఇక అన్నీ తీసుకుని ఇక మళ్ళీ వేరే షాప్కి వెళ్ళి బార్గెనింగ్ చేయడం కంటే అందులో తీసుకోవడం బెటర్ కదా, ఏదైనా 100 కదా అని చెప్పేసి అయితే అందులోనే తీసుకున్నాం. బ్యాండ్లు తీసుకున్నారు మా పిల్లలు అయితే. ఇదైతే బ్యాక్ సైడ్, గుడి బ్యాక్ సైడ్ ఇది. ఇక్కడ ఫొటోస్ అమ్ముతున్నారు, మళ్ళీ లడ్డు ప్రసాదం అవన్నీ ఇక్కడ వెనకాల అమ్ముతున్నారు. ఇక్కడే పెడుతున్నారు. ఫొటోస్ కూడా పెట్టిండ్రు, వెంకటేశ్వర స్వామి ఫొటోస్, అన్ని దేవుడి ఫొటోస్ కూడా సేల్ చేస్తున్నారు. ఈ మాస్క్ కావాలని అడిగిండు మా చిన్నోడు, బాగా ఏడ్చండి. కాకపోతే అది దేనికి యూజ్ కాదు కదా, వట్టిగానే ఉంది అది. నేను అది తీసుకోనని చెప్పిన, నేను 70 రూపీస్ చెప్పిండు దానికి. మరీ ఎక్కువ అనిపించింది, ఎందుకంటే బాల్ కానీ బ్యాట్ కానీ లేదంటే ఏమన్నా ఆడుకునే లారీ ట్రాక్టర్ అవైనా కొన్ని రోజులు ఆడుకుంటారు, కానీ వాడితే అయితే ఇంటికి వచ్చేసరికి చినిగిపోతుంది, వేస్ట్ అని చెప్పేసి అయితే అది నేను తీసుకోలేదు, వద్దని చెప్పిన. నెక్స్ట్ అయితే వచ్చిన తర్వాత బ్యాండ్ కావాలని అన్నాడు. ఇక్కడ అడిగితే ఆయన 120 రూపీస్ చెప్పిండు బ్యాండ్ కోసం అయితే. ఇక్కడ 99కే ఉంది బ్యాండ్ కదా అని చెప్పేసి అయితే ఈ షాప్కి అయితే వచ్చేసినాము. ఈ చెరొక బ్యాండ్ తీసుకున్నారు. వాళ్ళ తర్వాత అనిరుద్ధ్ కూడా బ్యాండే తీసుకున్నాడు.
ఈ బ్యాగ్ అడిగినా నేను, ఇది కూడా 99 అన్నాడు. కాకపోతే ఇది తీసుకుందామని ఫిక్స్ అయిన తర్వాత వెనకాల చూసేసరికి అయితే డ్యామేజ్ అయిపోయింది. సేమ్ పీస్ లేదు, మళ్ళీ వేరే ఉన్నాయి, వేరే కలర్స్ ఏం కూడా నాకు నచ్చలేదు. అది ఆ కలర్ కొంచెం డిఫరెంట్గా ఉండి మంచిగా అనిపించింది. కాకపోతే ఇక డ్యామేజ్ అవ్వడం వల్ల అదైతే పక్కన పెట్టేసేసిన నేను. వాడు ఇక కొనడంతోనే కవర్ చింపేసి అయితే మెడల్ వేసుకున్నాడు బ్యాండ్ కొట్టడం కోసం. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే బ్యాండ్ తీసుకున్నారు, ఇద్దరు బ్యాండ్లే తీసుకున్నారు 2. ఇప్పుడు కూడా బ్యాండ్లే తీసుకున్నారు మళ్ళీ. ఇవి ఎన్ని రోజులు ఉంటాయో చూడాలి. ఇంకా ఈ బాల్ తీసుకోమని చెప్పినా నేను, కానీ బాల్ తీసుకోలే, బ్యాండే తీసుకున్నారు. ఇద్దరు కొడుతున్నారు. ఇక వాడు చింపిండు కదా, నేను చింపొద్దా అని చెప్పేసి అయితే మా పెద్దోడు కూడా చింపైతే బ్యాండ్ కొట్టుడు స్టార్ట్ చేసేసిండు. ఈవినింగ్ ఇక అక్కడ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేసి అయితే కొంచెం తిని పిల్లలకి తినిపించి స్టార్ట్ అయిపోయినాం మేము నైట్. ఇంటికి వచ్చేసరికి అయితే 8:30 అయిపోయింది. ఈ మళ్ళీ మార్నింగ్ లేచి రావడం కంటే నైట్ వచ్చి పడుకొని పొద్దున వర్క్ చేసుకోవడం బెటర్ కదా అని చెప్పేసి అయితే నైటే వచ్చేసినాము. చిన్నోడు వద్దనంటే ఇక వాడిది కూడా పెద్దోడే వేసుకున్నాడు. ఇక నాకు ఎక్కువ వెయిట్ అవుతుందని చెప్పేసి అయితే తీసేసుకున్నాడు. మళ్ళీ ఒక బెలూన్ అయితే తీసుకున్నాడు, అది ఇంటికి వచ్చిన తర్వాత పగిలిపోయింది. అవి వేస్ట్ కదా, బెలూన్ వద్దని చెప్పినా, కానీ వాడిగా తీసుకున్నాడు. బెలూన్ తీసుకున్నాడు, అయింది బండి మీద పోయేటప్పుడే పగులుతుంది అనుకున్నా, కానీ ఇంటి దాకా అయితే వచ్చింది. అది ఇంటికి వచ్చిన తర్వాత అయితే అది కొంచెం తగిలి ఫ్యాన్ తగిలిందో లేదంటే మంచం తగిలిందో తగిలైతే పలిగిపోయింది బెలూన్ అనేది. నెక్స్ట్ వాళ్ళు అవంతిక వాళ్ళు తీసుకుంటున్నారు బొమ్మలు, కంపాక్స్ అవి ఇవి తీసుకున్నారు వాళ్ళు. కొంచెం బార్బీ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఆ బ్యాగ్ తీసుకుంది తను. లేడీస్ కంటే అన్ని బొమ్మలు మంచిగా ఉంటాయి కదా, బొమ్మలు కానీ డ్రెస్సులు కానీ అన్నీ మంచిగా ఉంటాయి. ఇప్పుడు మగపిల్లల కంటే ఎక్కువ ఏముండే డ్రెస్సెస్ కూడా అవే ప్యాంట్ షర్టు, టీ షర్టు, షార్ట్స్ ఇవే ఉంటాయి, డిఫరెంట్ ఏమి ఉంటాయి కదా. నాకు కూడా కొన్ని ఏం కొనాలో అర్థమే కాదు పిల్లలకైతే. ఎప్పుడు అవే జీన్స్, షర్ట్స్, టీ షర్ట్స్ ఇవే వస్తూ ఉంటాయి, డిఫరెంట్గా ఏమి ఉంటాయి. మళ్ళీ ఒక పీక తీసుకున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా నాకైతే ఆ పీకతోని ఆ డప్పుతోనైతే అసలు ఇక టార్చర్ అవుతుంది. ఊది ఊది మళ్ళీ ఘోరంగా గట్టిగా వస్తుంది ఆ సౌండ్ కూడా. అవి తర్వాత అయితే మేము ఇవి బండ్లు తిరుగుతాయి కదా, బండ్లు తిరిగే దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము చూద్దామని చెప్పేసి. బైక్స్, కార్స్, ట్రాక్టర్లు, ఎడ్ల బండి, మన టాటా ఏసీ ఏవి ఉంటే అవి వాళ్ళ ఇంట్లో ఏ వెహికల్ ఉంటుందో ఆ వెహికల్ అయితే గుడి చుట్టూ దింపుతున్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అందులో ఎక్కేసి అయితే గుడి చుట్టూ తిరుగుతున్నారు. ఎడ్ల బండ్లు వస్తుంటే అయితే మంచిగా అనిపించింది. ఇవి అంటే నార్మల్గా మన రోడ్ల మీద ఎప్పుడు చూస్తూనే ఉంటాం కదా ఈ వెహికల్స్ అన్నీ కూడా. ఎడ్ల బండ్లు ఎప్పుడో ఒకసారి కనబడతాయి. ప్లస్ మళ్ళీ ఏంటి అంటే అవి స్పీడ్ ఉరికొచ్చేసరికి అయితే మంచిగా అనిపించినాయి. పిల్లలు కూడా ఎంజాయ్గా ఫీల్ అయినరు అవి చూసి. లాస్ట్ టైం వచ్చిండ్రు కానీ వాళ్ళు కొంచెం చిన్నగా ఉండే అంత ఇంట్రెస్ట్ చూపించలే అవి చూడడానికి. ఇప్పుడు డిఫరెంట్గా అనిపించినాయి, వాళ్ళు పెద్దగా అయినరు కదా, అవి ఉరికొస్తూ ఉంటే మంచిగా అనిపించింది. కాకపోతే అవి మీదికే వచ్చినట్టు అనిపించింది, అంత స్పీడ్ ఉరికొచ్చినాయి అవి. ఒక 2-3 రౌండ్స్ వచ్చే వరకు ఉన్నాము. ఇక అప్పటికే పోదామని, నైట్ అవుతుంది కదా వెళ్ళిపోదాం, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా అని చెప్పేసి తొందరగా అయితే ఇంటికి వెళ్ళిపోయినాము. ఇవి చూసిన తర్వాత ఎక్కువసేపు అయితే ఏమి ఉండలేదు జాతర. అక్కడ మన షాప్ల దగ్గరనే ఎక్కువ టైం పట్టింది. అది కావాలి ఇది కావాలి ఏం తీసుకోవాలని చెప్పేసి అయితే మళ్ళీ ఎందుకో చాలా అంటే చాలా ఉడకపోసింది. చీకటి అయింది కానీ గాలి అనేది ఏం లేకుండే, చల్లగా లేకుండడం వల్ల ఉబ్బరిపోతేకి అసలు ఉండాలని కూడా అనిపించలేదు. ఒక 20-30 మినిట్స్ ఉన్నాము. అవన్నీ తీసుకొని తర్వాత ఇవి చూసేసి అయితే వెళ్ళిపోయినాము. ఇంకా అప్పటికే ఆ ఉబ్బరిపోసేసరికి ఆ మందికి ఆ డస్ట్కి అవి బండ్లు పోయినా కొద్ది డస్ట్ అనేది బాగా లేచుడు స్టార్ట్ అయింది. అంతకుముందు లాస్ట్ ఇయర్ ఒకసారి ఇట్లా ట్యాంకర్తోని వాటర్ అయితే దుమ్ము లేవకుండా అట్లా పెట్టిండ్రు. మరి ఇయర్ పెట్టిండ్రో పెట్టలేదో, మేము వచ్చేవరకు అట్లా పోసిర్రేండ్రో తెలియదు, కానీ లాస్ట్ ఇయర్ అయితే అట్లా పెట్టుండే. నెక్స్ట్ ఇంకా అట్లా ఎడ్ల బండ్లు తిరుగుతున్నారు. ఇంకొక అతను ఫోన్ మాట్లాడుకుంటూ ట్రాక్టర్ నడిపిండి అని చెప్పేసి అయితే ట్రాక్టర్ని రివర్స్ పంపించేసిండ్రు పోలీస్ వాళ్ళు. అట్లా ఫోన్ మాట్లాడుతూ ఇంటికి వెనకాల అన్నీ వస్తూ ఉంటాయి కదా బండ్లు, ఈయన అట్లా చేయడం వల్ల మళ్ళీ వెనకాల ఇట్లా ఏమన్నా అవుతుంది కదా అని చెప్పేసి అయితే పంపించేసిండు పోలీస్ వాళ్ళు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి రవలి టాక్స్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను నెక్స్ట్ ఏ వీడియో పెట్టినా కూడా మీకు అప్డేట్ అనేది వస్తుంది. ఈ ఎడ్ల బండ్లు అయితే తిరుగుతున్నాయి గుడి చుట్టూ. వెనకాలకి వెళ్ళలేదు, వెనకాల మొత్తం చీకటే ఉంది, లైటింగ్ ఏం లేదు. మనకి ముందు అటు సైడ్కి అయితే లైటింగ్ ఉంది, కానీ వెనకాల గుడి వెనకాల అటు సైడ్ వెనకాల సైడ్ అయితే లైటింగ్ ఏం లేదు. అటు సైడ్ ఏం వెళ్ళలేదు మేము. ఇంకా ఇటు సైడ్ వెళ్ళినాము. వెనకాల నుండి వెళ్ళొచ్చేమో లోపల దాకా, కొంచెం అటు ఏమైనా ఉంటుందేమో చూడొచ్చు అనుకున్నాం, కానీ డైరెక్ట్ అది గోపురమే ఉండే, వెళ్ళొద్దు కదా నాన్ వెజ్ తినాం కదా అని చెప్పేసి అయితే అటు సైడ్ బ్యాక్ సైడే ఉండిపోయినాము. కార్స్ అవన్నీ తిరిగినాయి, చాలానే తిరిగినాయి. మళ్ళీ అందులో ట్రాక్టర్లో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూర్చున్నారు. లైక్ చేయండి.